చెప్పనిది కూడా చేసేవాడు కావాలంటే జగనన్న రావాలి. మాట మీద నిలబడే వాళ్ళు రావాలంటే జగనన్న రావాలి. మడమ తిప్పని వాడు కావాలంటే జగనన్న రావాలి. అవినీతి పోవాలంటే జగనన్న రావాలి. కొడుకు మాత్రమే ఉద్యోగం ఇచ్చినాడు పోవాలంటే జగనన్న రావాలి. రైతు మళ్ళీ రాజవ్వాలంటే జగనన్న రావాలి. ఈసారి మీ అమూల్యమైన ఓటు ఫ్యాను గుర్తు మీద వేయమని జగనన్న గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రార్థన. ప్రత్యేక హోదా గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అన్నాడు చంద్రబాబు గారు. ఎన్నికలు అయిపోయాక ప్యాకేజీ అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు హోదా కావాలి అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో చంద్రబాబు గారికి కూడా తెలియదు. గత ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు అన్నాడు. ఈ ఎన్నికలకు కాంగ్రెస్ తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబు గారిది రోజుకొక మాట, పూటకొక వేషం. అందుకే ఇలా 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 వేలు చూపిస్తుంటాడు. రోజుకొక మాట, పూటకొక వేషం. నాది 2 నాలుకల ధోరణి అని చెప్తూ ఇలా 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 ఏలు చూపిస్తుంటాడు. ఈయన మార్చే రంగులు చూస్తే ఊసరవలి కూడా సిగ్గుతో పారిపోవాలి. చంద్రబాబు గారు ఈ మధ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పౌరుషమంట, రోషమంట, జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ కి పొత్తుందట, జగన్మోహన్ రెడ్డి గారికి పౌరుషం లేదట అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి మాకు ఎవరితోనూ పొత్తు లేదు. కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడింది నిజానికి ఈ చంద్రబాబు గారి. హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ గారితో పొత్తు గురించి మాట్లాడింది ఈ చంద్రబాబు గారి. ఈయన పౌరుషం గురించి మాట్లాడేది. అప్పుడు ఈయన పౌరుషం ఏమైంది అని అడుగుతున్నాం. అప్పుడు చంద్రబాబు గారి పౌరుషం చచ్చిపోయిందా? పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అంటే పిల్లి పులైపోతుందా? పిల్లి పిల్లే, పులి పులే. కాంగ్రెస్ పార్టీతో విభేదించింది జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు కోసం ఇచ్చిన ఒక్క మాట కోసం, తాను ఓదార్పు యాత్ర చేస్తాను అన్న ఒక్క మాట కోసం విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కడు సింగిల్ గా బయటికి వచ్చాడు. అది పౌరుషం అంటే, అది రోషం అంటే. పిల్లెవరో పులెవరో అక్కడే అర్థమైపోతుంది. చంద్రబాబు గారికి నిజం చెప్పే అలవాటు లేదు, నిజం చెప్పే అలవాటు లేదు. నాననేవాడు. చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏం శాపము? చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు, ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకని చంద్రబాబు గారు నిజం చెప్పనే చెప్పరు, ఎప్పటికీ నిజం చెప్పరు. Please subscribe the Janahitam TV.